ఏం చేసినా వివాదమే. అతని తీరుతో టీడీపీ ఇబ్బందుల్లో పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్వయంగా సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినా తీరు మారలేదు. దీంతో ఇవాళ తమ ముందు హాజరు కావాలంటూ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. ఇంతకీ ఎవరా నేత? అతనిపై టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి టీడీపీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న కొలికపూడికి ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయినా తీరు మారలేదు. దీంతో క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపు వచ్చింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కొలికపూడి శ్రీనివాస్. అయితే జనం సమస్యల పరిష్కారం కంటే ఇతర అంశాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు ఆయన. ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఏకొండూరు మండలం కంభంపాడులో అక్రమ నిర్మాణం అంటూ ఒక ఇంటిని కూల్చివేయించారు కొలికపూడి. ఇది వివాదానికి దారితీసింది. తర్వాత చిట్యాలలో సర్పంచ్ను దుర్భాషలాడారు. దీంతో వీఆర్ఏగా పనిచేస్తున్న సర్పంచ్ భార్య తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ అంశంపై అప్పట్లో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. తాజాగా ఓ సివిల్ వివాదంలో తలదూర్చారు కొలికపూడి. గోపాలపురం టీడీపీ గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి వెళ్లారు కొలికపూడి. అయితే రాంబాబుకు తన సోదరుడు వైసీపీ నేత భూక్యా కృష్ణతో ఆస్తి తగాదా ఉంది. మరోవైపు గ్రామంలో వేసిన సీసీ రోడ్డు తమ భూమిలోకి వెళుతుందని కృష్ణ ఆరోపిస్తున్నారు. వివాదం తేలే వరకు వాడడానికి వీల్లేదంటూ కంచె వేశాడు కృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో రాంబాబు ఇంటికి వెళ్లిన కొలికపూడి కృష్ణ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అనుచరగణం తమపై దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించారు కృష్ణ భార్య. వరుస వివాదాలకు కారణమైన కొలికపూడిపై టీడీపీ అధిష్టానం ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే 2 సార్లు స్వయంగా సీఎం చంద్రబాబు